వాళ్ళ కోసం మేము ఎంతో ప్రయాసపడ్డాం. అర్థమైంది. కానీ ఈ ప్రయాస వ్యర్థం కాదు. ఈ ప్రభువునందు ప్రయాస వ్యర్థం కాదు. ఇది అనుభవం నేర్చుకున్నాను. ఇలా వెళ్తానే ఉంటాం. అయితే మా బాధ ఏంటంటే ఆయన రక్షణ పొందలేదు. దేవుడు అవకాశం ఇచ్చాడు కానీ అవకాశాన్ని సద్వినియోగము చేసుకోలేకపోయాడు. అందుకే ఈ బాధతో నేను మీకు ఈ విషయాలు చెప్తా ఉన్నాను. ఎందుకంటే పిల్లల మనకి ప్రభువునందు మాత్రమే మనకి ఏముందనంటే క్షేమము. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష లేదు. క్రీస్తు యేసునందు లేకపోతే మన పాపములకు మనం శిక్ష అనుభవించవలసింది. కాబట్టి గమనించిన ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆత్మలో చెందిద్దాం, నీటి మూలముగా చెందిద్దాం. తద్వారా ఆత్మలో జనించిన మనము దేవుని రాజ్యాన్ని చూస్తూ నీటి మూలముగా మనం జన్మించి దేవుని రాజ్యంలో ప్రవేశిద్దాం. చూచేవారిగా మాత్రమే ఉండదు, ప్రవేశించేవారిగా ఉందాం. గర్భము ధరిస్తే సరిపోదు, ఆ బిడ్డని కనగలిగే స్థితిలో మనం ఉంటాం. అర్థమైందా? బిడ్డని కనగలిగే స్థితిలో మనం ఉందాం. ఒకవేళ బిడ్డ గర్భంలోనే అబార్షన్ అయిపోయిందనుకో ఉపయోగం ఏముందా? ఏమి లేదు. ఆ స్థితి ఏ స్థితిలో తెలుసా? పిల్లలు లేనటువంటి స్థితిని ఏమంటారండి? గర్భము దాల్చినటువంటి స్థితి గర్భాల స్థితి. కడుపులో గర్భాన్ని దాల్చి అబార్షన్ అయిపోయిన స్థితి కూడా గొడ్రాల స్థితి. గర్భము దాల్చిన వారమైతే హృదయంలో క్రీస్తుని, దేవుడు క్రీస్తుని ముందులలో నుంచి లేపాడు అని విశ్వసించిన వారమైతే, అనగా గర్భము దాల్చిన స్థితిలో మనం ఉంటే ప్రసవించే వారిగా ఉన్నాం. అంటే ఏంటి? నీటి బాప్తిసం పొందేవారిగా ఉంటూ దేవుని రాజ్యంలో ప్రవేశించుదాం. ఒకవేళ గర్భము దాల్చి ప్రసవించకుండా అబార్షన్ అయిపోయినా గొడ్రాలనే పేరు ఉంటుంది. అసలు గర్భము దాల్చకపోయినా గొడ్రాలనే పేరు ఉంటుంది. అప్పుడు చెప్పండి, మందిరానికి వచ్చి దేవుడి వాక్యం విని బాప్తిసం పొందకపోతే ఏ స్థితి? అన్యుడు ఏ స్థితిలో ఉన్నాడు, మనం అదే స్థితిలో ఉన్నాం. కాబట్టి గమనించాలి, అమ్మగారు గమనించాలి, చాలా జాగ్రత్త పడాలి. అర్థమైనా? మనము ఎప్పుడు వెళ్ళిపోతామో మనకు తెలియదు. మరణానికి చిన్న పెద్ద పేద ధనిక అనేది ఏ భేదము లేదు. అది ఎప్పుడు వచ్చిందో ఎవరికి తెలియదు. అదట ఎవరిని మింగుదుమా అని గర్జించు సింహం అనే చూస్తూ ఉంటుందంట. అర్థమైనా? 1 పేతురు 5:8 ఉంటుంది. కాబట్టి గమనించిన ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం రక్షణని అలక్ష్యం చేయొద్దు, అలక్ష్యము చేయొద్దు. అన్న అలక్ష్యం చేశాడు. ఇప్పుడు అన్న గురించి అడుగుతారు తప్పనిసరిగా. మీకు కూడా ఈ మాటలు విన్నారుగా, మీకు ప్రశ్న రావచ్చు, అన్న ఎక్కడికి వెళ్ళి ఉంటాడండి?